మేడం ఇప్పుడు యువత రాజకీయాలు రావాలని మీరు ఎలాంటి సూచన ఇస్తారు? యువత రాజకీయాల్లో రావాలి, వస్తే మంచిదే. కానీ నేనే చెప్తున్నాను కదా, రాజకీయాల్లో నేను కూడా దూరంగా ఉన్నప్పుడు అనుకున్నాను, మనలాగా చదువుకున్న వాళ్ళు, నాలాగా చదువుకున్న వాళ్ళు, కాస్త సమాజం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే సమాజాన్ని ఉద్ధరించేయచ్చు అనేసి అనుకున్నాం. కానీ కనిపించినంత ఈజీ కాదు. అంటే ఏ రంగము కూడా అంత ఈజీగా ఉండదు. కానీ రాజకీయాలు అనేవి కనిపించినంత అందంగా, ఆనందంగా ఉండవు. చాలా కఠినంగా ఎన్నో కుట్రలు, కుతంత్రాలతోటి, స్వార్థంతో నిండిపోయి ఉంటాయి. రాజకీయాల్లోకి రావాలి అనుకున్న వాళ్ళు అందరూ అనట్లేదు, బట్ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయాల పరిస్థితులలో అన్నిటికీ దెబ్బలు తినడానికైనా, వ్యక్తిత్వ హననాన్ని తట్టుకోవడానికైనా సరే సిద్ధపడి, ఇంకా దాదాపు మనల్ని మనం కోల్పోయే పరిస్థితికి అంత దృఢంగా ఉండగలిగితేనే రాజకీయాల్లోకి రావాలి. సున్నిత మనస్తులు ఎవరైనా వచ్చారనుకోండి, నా అలానే ఇబ్బంది పడతాను. ఏంటంటే చాలామంది అలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. చాలా సఫర్ అయ్యాము. ఎట్ ద సేమ్ టైం ఎంత సఫర్ అయినా సరే ప్రజలకు ఏదో మంచి చేయాలి అనే దృఢ సంకల్పం కనుక మనకుంటే ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే ఖచ్చితంగా ముందుకు రావచ్చు. మన మార్క్ అనేది మనం వేస్తూ ప్రజలకి మనం చేయాలనుకున్న సేవ చేయొచ్చు. దానికి మనం నిర్దేశించుకోవాలంటే మన అంబిషన్ ఏంటి రాజకీయాల్లో, మనం ఏమైనా ఒక ఐడియాలజీ తోటి కనెక్ట్ అవుతున్నామా, లేదంటే తాత్కాలికమైనటువంటి గెయిన్స్ ఏదో పదవి వస్తే అనుభవించేసి పక్కకి వెళ్దామని అనుకుంటున్నామా, లేదంటే కనుక ఇప్పుడు నాకు అనుకోండి ధర్మము దేశం అనేది నా ఐడియాలజీ, అంటే నేను దానికోసమే ఉన్నాను. యాక్చువల్గా నేను ఒక చాలా క్లియర్గా పెట్టుకున్నా, ఉంటే బీజేపీలో ఉంటాను, లేదంటే అసలు రాజకీయాల్లోనే ఉండను నేను, అది ఎన్నాలని సరే.